ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 7 సభ్యుల న్యాయమూర్తుల ధర్మాసనం చరిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. చరిత్రాత్మకం ఎందుకంటే 20 సంవత్సరాల న్యాయ పోరాటానికి ముగింపు పలికింది. 2004లో చిన్నయ్య కేసు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిందే. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ చిన్నయ్య కేసులో ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పు మొత్తం వర్గీకరణని సీల్ చేసేసింది. ఎటువంటి పరిస్థితుల్లో వర్గీకరణ చేయటానికి లేదని తీర్పు ఇచ్చింది. దాని మీద న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. అటు పంజాబ్, ఇటు ఆంధ్ర అందరూ కూడా. చివరికి ఈరోజు ఆ తీర్పు బయటకు వచ్చింది. 7 సభ్యుల్లో 6 ఉపవర్గీకరణ చెయ్యొచ్చు, రాష్ట్రాలకు అధికారం ఉంది, ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఒకే ఒక్కరు బేలాయం త్రివేది మాత్రం ఆవిడ తను డిఫర్ అయింది, చేయటానికి లేదని చెప్పింది. సో కాబట్టి రాష్ట్రాలకు అధికారం ఉంది. అన్యాయం జరుగుతున్నప్పుడు సామాజిక న్యాయంలో సమన్యాయం పాటించాల్సినటువంటి అవసరం ఉందనేది వీళ్ళందరూ కూడా గుర్తించారు. ఏంటి అసలు ప్రధానమైన అంశాలు ఏంటి ఈ తీర్పు కంటే? రెండండి. అసలు ఎస్సీల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్లో సబ్ కేటగరైజేషన్ చెయ్యటం అనేది సరైనదా కాదా? రెండోది, 2004 చిన్నయ్య పిటిషన్ మీద ఇచ్చినటువంటి 5 సభ్యుల ధర్మాసనం తీర్పు సరైనదా కాదా? ఈ 2 పాయింట్స్. దీని మీదే మొత్తం వాదనలంతా జరిగినాయి. చివరికి మొదటి పాయింట్ వచ్చేసరికి ఎస్సీల్లో సబ్ కేటగరైజేషన్ చేయొచ్చా లేదనే దాని మీద విస్పష్టంగా 6 చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా సబ్ కేటగరైజేషన్ చెయ్యొచ్చు, చెయ్యాలి కూడా అని కూడా చెప్పారు ఒక విధంగా. ఎందుకంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు ఏ మూల సూత్రం అయితే ఉందో, ఎక్కడైతే మార్జినలైజ్డ్ పీపుల్, అణగారిన పీపుల్కి అన్యాయం జరుగుతుందని భావించిన దానికి రిజర్వేషన్లు వచ్చినాయో ఆ స్ఫూర్తితో చూసుకున్నప్పుడు షెడ్యూల్డ్ క్యాస్ట్లో కూడా ఉపవర్గీకరణ చేసి రానటువంటి కులాలకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. అయితే ఇది పక్క ఆధారాలతో చేయాలని చెప్పారు. ఎంపెరికల్ డేటా పక్కగా తీసుకొని నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగిందా లేదా ఉద్యోగాల్లో అనేది ఆ గణాంకాలు తీసుకొని దాని ఆధారంగా చేయమని చెప్పారు. ఏ ఒక ఉపవర్గీకరణ ఒక కులానికి కూడా 100% చేయొద్దని కూడా చెప్పారు. ఇవి ప్రధానంగా. కాబట్టి మొదటి పాయింట్, రాష్ట్రాలకు అధికారం లేదని 2004లో 5 సభ్యుల ధర్మాసనం. 5 సభ్యుల్లో ఎవరున్నారు? సంతోష్ కుమార్ హెగ్డే. నేను 5 పేర్లు కూడా ఇచ్చాను. 7 ఎవరో కూడా పేర్లు ఇచ్చాను. అయితే మొదటిది స్పష్టత చేశారు. సరే, దీనికి అసలు మూలం ఎక్కడొచ్చింది? మొదటిది సబ్ కేటగరైజేషన్ చేయకూడదనేది 2004లో తీర్పు కదా. ఆ తీర్పును గురించి కూడా స్పష్టంగా చెప్పారు. ఏంటంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది ఒక హోమోజీనియస్ క్లాస్ కాదు, ఇది హెట్రోజీనియస్, వైవిధ్యాలు ఉన్నటువంటి కులాలు ఇవి. అన్నీ ఒక మోసపోసినట్టుగా ఒకే నమూనాలు లేవని చెప్పి సుప్రీంకోర్టు భావించింది. నంబర్ 1 పాయింట్ అదే ప్రధానమైంది అన్నిటికన్నా కూడా. రెండోది, సబ్ క్లాసిఫికేషన్ అనేది ఆర్టికల్ 14కు విరుద్ధం కాదు. సబ్ క్లాసిఫికేషన్ అనేది ఆర్టికల్ 341 సబ్ క్లాస్ 2కు విరుద్ధం కాదు. రెండో పాయింట్. మూడోది, ఆర్టికల్ 15, 16 సబ్ క్లాస్ చేయటానికి ఏ విధంగానూ అడ్డంకి కావు. 3 ప్రధానంగా. ఇంకొక పాయింట్, జస్టిస్ బిఆర్ గవాయ్ అయితే స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఆర్టికల్ 341 రిజర్వేషన్లను డిసైడ్ చేసే క్లాజ్ కాదు, కేవలం కులాన్ని ఐడెంటిఫై చేయటానికి ఆర్టికల్ 341. కానీ
దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అంతకుముందు ధర్మాసనం 5 జడ్జీల ధర్మాసనం అది కులాన్ని ఐడెంటిఫై చేయటానికి, కానీ రిజర్వేషన్లు ఇవ్వచ్చా లేదనేది అది కాదు డిసైడ్ చేసేది. ఆ ఆర్టికల్ అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆల్మోస్ట్ 6 జడ్జీలు కూడా ఆల్మోస్ట్ చెప్పింది ఏంటంటే, కాబట్టి రాష్ట్రాలకు అధికారం ఉంది, సబ్ కేటగరైజేషన్ రాష్ట్రాలు చెయ్యొచ్చు అని చెప్పి విస్పష్టంగా 7లో 6 చెప్పారు. అందుకనే ఇది చరిత్రాత్మకం. దీంతో పాటు ఇంకోటి కూడా చెప్పారు, అది కూడా మనం మర్చిపోవచ్చు. చాలా చాలా ఏమంటారు, సెన్సేషనల్ అది. రెండోది, క్రీమీ లేయర్ ఓబీసీ లాగా ఎస్సీల్లో కూడా వర్తిస్తుంది. 7లో 3 దాని గురించి ప్రస్తావించలేదు. మనకు ఇప్పటికొచ్చినటువంటి సమాచారం, ఫుల్ జడ్జిమెంట్ వస్తే కానీ మొత్తం తెలియదు. 4 దాన్ని ప్రస్తావించారు. స్పెసిఫిక్గా క్రీమీ లేయర్ ఉండాలి షెడ్యూల్డ్ క్యాస్ట్లో కూడా అని చెప్పి 7లో 4 భావించారు. 7లో 4 అంటే మెజారిటీ ధర్మాసనం యాక్సెప్ట్ చేసినట్టే. జస్టిస్ బిఆర్ గవాయ్ దీని మీద ప్రధానంగా ఆర్గ్యూ చేసిన ఆయన, అందరిలో క్రీమీ లేయర్ అంటే అర్థం ఏంటి, పాలలో మేగడలాగా పైన ఒక్క లేయర్ ఉంటుంది చూసారా, వాళ్ళకే ఈ బెనిఫిట్స్ అందుతున్నాయి అనుకోండి, మిగతా వాళ్ళకి అందట్లేదు అనుకోండి, ఖచ్చితంగా క్రీమీ లేయర్ కాన్సెప్ట్ తీసుకొచ్చేసి వాళ్ళకి అందేటట్టు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి జస్టిస్ బిఆర్ గవాయ్ ఫీల్ అయ్యాడు. అంటే అర్థం ఏంటి, ఓబీసీల్లో ఎట్లయితే ఆదాయాన్ని క్రైటీరియా చేసుకున్నారు, మిగతా అంశాలు క్రైటీరియా తీసుకొని ఉన్నతోద్యోగుల్లో ఉన్న వాళ్ళని, ఆదాయాలు వీళ్ళందరినీ పక్కన పెట్టేసి మిగతా వాళ్ళకే ఓబీసీ కేటగిరీ ఎట్లయితే వర్తించాలన్నారో షెడ్యూల్డ్ క్యాస్ట్లో కూడా అలానే చేయాలని జస్టిస్ బిఆర్ గవాయ్ చెప్పాడు. జస్టిస్ విక్రమ్నాథ్ దీనికి ఓబీసీ లాగా స్పష్టంగా ఓబీసీ లాగా అప్లై చేయాలని చెప్పాడు. అట్లని జస్టిస్ పంకజ్ మిట్టల్ అయితే అసలు ఆయన చాలా స్పష్టంగా ఒక జనరేషను రిజర్వేషన్ తీసుకున్న తర్వాత ఆ రిజర్వేషన్ ఫలాలతోటి ఉన్నత స్థానాల్లో గనక ఆ రిజర్వేషన్ పొందిన వాళ్ళు వెళ్ళేటట్టయితే వాళ్ళ సెకండ్ జనరేషన్కి రిజర్వేషన్ వర్తించకూడదు అని చెప్పాడు. సో కాబట్టి ఏంటి, వాళ్ళని ఎలిమినేట్ చేసేయాలని చెప్పాడు. రిజర్వేషన్కి అర్హత కాదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అప్పటికే హయ్యర్ దీంట్లోకి వెళ్ళిపోయింది, అంటే క్లాస్ 1 ఆఫీసర్స్ లాగా. అటువంటి వాళ్ళందరికి కూడా వాళ్ళ కుటుంబానికి రిజర్వేషన్ అవసరం లేదు. దానివల్ల గ్రామాల్లో పనిచేసేటువంటి వాళ్ళు కొంతమంది ఇంకా ఎక్స్ట్రా వాళ్ళకి వస్తారు. కాబట్టి సంస్కరణలు కావాలి, అది ఓబీసీ లాగా ఎస్సీల్లో కూడా సంస్కరణలకు కావాలని చెప్పి ఆ పంకజ్ మిట్టల్ ఏం చెప్పాడు, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కూడా దాన్ని సపోర్ట్ చేశాడు. సో 7లో 4 సపోర్ట్ చేశారు. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. అయితే నా దృష్టిలో ఏంటంటే సమస్య అలా, దీన్ని ఇంతకుముందు కూడా చెప్పారండి, ఉషా మెహ్రా కమిషన్ 2007లో అపాయింట్ చేసినప్పుడు ఆవిడ కూడా చెప్పింది క్రీమీ లేయర్ చేయటం బెటర్ అని చెప్పింది. ఇంకొక కేసులో సుప్రీంకోర్టు 5 జడ్జి బెంచ్ కూడా చెప్పింది. కాదు చేయాల్సింది ఎవరిది, అది వేరు. అదేమో అసలు అది ఖచ్చితంగా అమలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసేస్తాయి. ఇదేంటి, చట్టం చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఏదైనా చేయాలి. క్రీమీ లేయర్ అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి, ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఎంత ఆదాయం, లేకపోతే ఏ జనరేషన్కి వర్తిస్తుంది, ఏ క్లాస్ ఆఫీసర్స్కి వర్తిస్తుంది, ఇవన్నీ కూడా. కాబట్టి ఇది చెయ్యాలి అంటే కేంద్ర ప్రభుత్వం దీని మీద చట్టం తీసుకురావాలి. మరి చట్టం తీసుకురావాలా లేకపోతే కేబినెట్ నిర్ణయంతో జరుగుతుందా అనేది నాకు తెలియదు, అది న్యాయ నిపుణులు చెప్పాలి. కానీ మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో జడ్జిమెంట్ ఆటోమేటిక్గా అమలు కాదు. దీంట్లో రెండో దాంట్లో ఇక్కడే సెన్సిటివ్ పాయింట్. ఇది టచ్ చేయటానికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అంత తేలిక కాదు దాన్ని టచ్ చేయటం. ఎందుకంటే లేనిపోని చిలవల పలవలు చేసి దీన్ని రెచ్చగొట్టేసి సమాజంలో అసలు రిజర్వేషన్లకు అననప్పుడే రిజర్వేషన్లకు వ్యతిరేకమైన ఎన్నికల్లో ప్రచారం చేసిన సిద్ధహస్తులు దీని మీద కూడా అలా ప్రచారం చేసే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఆచితూచి రాజకీయ పార్టీలు అడుగులేస్తాయి ఈ విషయంలో. ఇది పక్కన పెడదాం కొద్దిసేపు, అసలు విషయానికి వద్దాం. వర్గీకరణ విషయంలో అసలు రాష్ట్రాలు ఇప్పుడు ఇమ్మీడియట్గా అమలు చేయొచ్చా అంటే చేయొచ్చు. ఈ తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. తీర్పు ఎప్పుడు కూడా చట్టం ఎంత విలువైందో సుప్రీంకోర్టు తీర్పు చట్టానికి సమానం, ఆటోమేటిక్గా అమల్లోకి వస్తుంది. అయితే
జాగ్రత్తగా అమలు చేసేవాళ్ళు జాగ్రత్తగా తొందరపడకుండా చెయ్యాలి. ఏంటంటే ఏదో ఒకరి మీద ఒకరు పోటీ పడి మేము ముందు చేస్తున్నాం అని కాదు. కోర్టులకు అవకాశం ఇవ్వకూడదు. మళ్ళీ ఇవ్వకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చెప్పారు, మీరు ఎంపెరికల్ డేటా కరెక్ట్గా కలెక్ట్ చేసి చేయమన్నారు. అదొక్కటి సరి చూసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే కత్తి రాష్ట్రాల మెడ మీద ఉంది అమలు చేసేటువంటి ఇది. సో వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఈయన కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చేసరికి కూడా కొన్ని ఇది ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దీన్ని మరి ఇందాకనే చెప్పాను కదా, చట్టం చేయాలా క్యాబినెట్ నిర్ణయం అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా. ఒకవేళ మరి ఉపవర్గీకరణకి డేటా వాళ్ళ దగ్గర ఉందా, మళ్ళీ ఫర్దర్గా కలెక్ట్ చేయాలా, అది కూడా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా. కాకపోతే ఒక పాజిటివ్ అంశం ఏంటంటే మోడీకి దీని గురించి పూర్తి అవగాహన ఉంది. సో పోయినసారి పబ్లిక్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగినటువంటి ర్యాలీ, మందకృష్ణ మాదిగ ర్యాలీలో మోడీ అష్యూరెన్స్ ఇచ్చాడు. ఆయనే చెప్పాడు సుప్రీంకోర్టు దీనికోసం కూడా నేను ఒక కమిటీని వేస్తాను, మిమ్మల్ని కూడా పిలుస్తాను, మీరంతా డేటా ఇవ్వండి, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దీని మీద చేస్తానని చెప్పి పబ్లిక్గా చెప్పాడు. కాబట్టి మోడీ చెప్తే అమలు చేస్తాడు. సో కాబట్టి కాకపోతే ఫాలోఅప్ చేసుకోవాలి. మందకృష్ణ మాదిగా వెళ్ళి అక్కడ కిషన్ రెడ్డి ఆయన మంచి మిత్రుడే కాబట్టి వీళ్ళ ద్వారా, ఎందుకంటే ఏదైనా సరే లాబీ చేయకుండా జరగదండి. అక్కడ అఫీషియల్స్ తోటి మరి దాన్ని స్పీడప్ చేసుకోవాలి. చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇంత సానుకూలంగా మోడీ పూర్తి స్పష్టత ఉంది దీంట్లో. సో కాబట్టి అక్కడ మోడీ అమలు చేస్తాడు, 2 తెలుగు రాష్ట్రాలు అమలు చేస్తాయి, పంజాబ్ అమలు చేస్తాయి, ఎక్కువ రాష్ట్రాలు అమలు చేసే అవకాశమే ఉంటుంది. నిజం చెప్పాలంటే క్రెడిట్ ఇవ్వాలి అంటే దీనికంతా కూడా మందకృష్ణ మాదిగకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలు పెరగని పోరాట యోధుడు మందకృష్ణ మాదిగ. అయితే ఎంత కష్టపడి ఇప్పుడు ఈ న్యాయ పోరాటానికి సహాయం చేశాడో అట్లనే రెండో ఫేజు అమలుకి రాజకీయ పోరాటానికి కూడా అదే పద్ధతుల్లో అలుపెరగకుండా పోరాటం చేస్తేనే ఇది పరిపూర్తి అవుతుంది, కర్తవ్యం పరిపూర్తి అవుతుంది. అది చేస్తాడనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది. మొత్తం మీద ఇది ఈరోజు ఇది చరిత్రాత్మక తీర్పు, సంచలన తీర్పు. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.